ఇండియాస్ బిగ్గెస్ట్ హైపర్ మార్ట్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ముగిసింది. 2 నెలల్లో 90 మంది ఇంజనీర్లను ప్రశ్నించి కీలక వివరాలు తీసుకుంది. అయితే అఫిడవిట్లో ఉన్న అంశాలు ఒకటైతే విచారణలో వేరే సమాధానాలు చెప్పడంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ దాదాపు 2 నెలల పాటు సాగింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి మొదలు పెడితే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్, చీఫ్ ఇంజనీర్ వరకు అందరినీ ప్రశ్నించారు. ఒక్కొక్కరిని పిలిచి జస్టిస్ పినాకి చంద్రఘోష్ వివరాలు సేకరించారు. ఫీల్డ్ లెవెల్లో పనిచేసినటువంటి అధికారులు కాబట్టి రోజువారీగా చేసిన పనిని అడిగి తెలుసుకోవడమే కాకుండా ప్లేస్మెంట్ రిజిస్టర్లను స్వాధీనం చేసుకుంది కమిషన్. రిజిస్టర్లలో నమోదు చేసినటువంటి అంశాలపై ఆరా తీసింది. మొత్తంగా 2 నెలల్లో 90 మంది స్టేట్మెంట్స్ రికార్డు చేసింది కమిషన్. మరోవైపు ఇంజనీర్ల బహిరంగ విచారణలో కీలక వ్యాఖ్యలు చేశారు కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్. చాలా మంది కమిషన్ అడిగే ప్రశ్నలకు దాటవేసే సమాధానాలు చెప్పారని, నిజాలు దాచినా తాము బయటకు తీస్తామన్నారు. అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అఫిడవిట్లో చెప్పినా చేర్చిన అంశాలు ఏమాత్రం ఫీల్డ్లో కనిపించడం లేదన్నారు కమిషన్ చైర్మన్. ఇంజనీర్లు డెడికేషన్తో పనిచేస్తే ఎందుకు బ్లాకులు కొట్టుకుపోయాయని ప్రశ్నించారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఇంజనీర్ల విచారణ ముగియగా ఇక ఐఏఎస్ అధికారుల విచారణ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే సోమవారం నుంచి ఐఏఎస్లను పిలవనున్నట్లు సమాచారం.